ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ గ్రూప్. యు ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ అంటే మీరు ఆ, ఏదో ఒకటి మీకు తెలిసినది నేర్పుతున్నారు. ఇక్కడ నేర్చుకోవడమే కాదు, మిగతా అందరికీ నేర్పుతున్నారు. టు ఆల్ ద టీచర్స్ హూ ఆర్ లెర్నింగ్ అంటే నేర్పుతున్నారు, ఎవరైతే మేకింగ్ అస్ ఆల్ ఆఫ్ అస్ లెర్న్, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. టీచర్ గురు పూజోత్సవం, టీచర్స్ డే అని అంటే, గురువు అని అంటే యాక్చువల్లీ లిటరల్ మీనింగ్ ఏంటంటే ఎవరైతే పాత్ చూపిస్తారో. ఏ పాత్? ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఎవరైతే డార్క్నెస్ టు లైట్ ఈ పాత్ చూపిస్తారో, ఒక కొత్త డైరెక్షన్ చూపిస్తారో, వారు గురువు అని ఆ, చెప్పబడతారు. లేకపోతే వారిని గురువుగా మనం కొలుస్తాము. గురువు అనే దాన్ని ఒక కొంచెం దాని పరిధిని వ్యాప్తి చేస్తే, అంటే స్కూల్లో చెప్పేది, కాలేజీలో చెప్పేది, లేకపోతే ఆ ఓన్లీ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పే వాళ్ళు మాత్రమే గురువులు కాదు. వాళ్ళు ఖచ్చితంగా గురువులే. వాళ్ళు మాత్రమే కాదు, మనల్ని డార్క్నెస్ టు లైట్ చూపించేది ఆర్ మనకి డైరెక్షన్ చూపించేది ఎవరైనా మనకి మంచి మాటలు చెప్తూ ఉంటే, ఎవరైనా జనరల్ గా గురువు గారు అనేసి మనము ఆ, పెద్దవాళ్ళని అంటూ ఉంటాం. పెద్దవాళ్ళని గురువు గారు అని ఎందుకు అంటాము అని అంటే, దే మస్ట్ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ దైర్ ఎక్స్పీరియన్స్ దే మైట్ బి గైడింగ్ అస్, హూ ఆర్ షోయింగ్ ద డైరెక్షన్, హూ ఆర్ షోయింగ్ ద లైట్, హూ ఆర్ గైడింగ్ అస్. వాళ్ళని గురువు గారు అనేసి అంటాం. గురువు గారు అనేసి అంటూ ఉంటాం కదా మన పెద్దవాళ్ళని. ఆ రకంగా చూసుకుంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ గురూస్. ఎందుకు మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, మనం ఎవరికో ఒకళ్ళకి దారి చూపిస్తూనే ఉంటాం, ఎవరికో ఒకళ్ళకి డైరెక్షన్ చూపిస్తూనే ఉంటాం. ఎవరికో ఎందుకు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి యూ విల్ బి షోయింగ్ ది పాత్, యూ విల్ బి షోయింగ్ ది డిరెక్షన్, యూ విల్ బి ఆల్వేస్ గైడింగ్ దెమ్. మీరు ఇదిగో నోటితోనే చెప్పనవసరం లేదు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. దే విల్ బి మోడలింగ్ యూ. అవునా కాదా అండి? దే విల్ ఆల్ బి మోడలింగ్ యూ. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ అనుకరిస్తూనే ఉంటారు. మా నాన్నగారు, మీరు మాట్లాడే భాష, భాష అంటే తెలుగు ఇంగ్లీష్ అనే కాదు, మీ మాటల్లో ఏ పదాలైతే ఉంటున్నాయో ఆ పదాలు మీ పిల్లలు వాడతారు, వాళ్ళ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, లేకపోతే వాళ్ళ దైనందిన జీవితంలో కానీ. మీరు మాట్లాడే మాటలు మాత్రమే కాదు, మీ భావాలు, మీ భావనలు, మీ ఫీలింగ్స్, మీ థాట్స్, అవన్నీ క్యారీ అవుతాయి. సో ఈ రకంగా చూసుకుంటే మీరంతా గురువులే. గురువులకి గురుతరమైన బాధ్యత ఉంది. గురుతరమైన బాధ్యత అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. మనల్ని మన పిల్లలు అనుకరిస్తారు. మన పిల్లలు మాత్రమే కాదు, మన చుట్టూలు, మనము మంచి అనుకరణీయమైన, అనుకరయోగ్యమైన హాబీస్, హ్యాబిట్స్, నిన్న మనం హాబీస్ హ్యాబిట్స్ చెప్పుకున్నాం. అనుకరణీయమైన హాబీస్ లేకపోతే అనుకరణీయమైన హ్యాబిట్స్ మనకి ఉంటే, మనల్ని, మన పరిధి, మన పరిధి ఉంటుంది చూసారా, మన పిల్లలే కాకుండా మన చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అండ్ సొసైటీ మనల్ని చూసి నేర్చుకుంటది. మన దగ్గర అనుకరణీయమైన అలవాట్లు లేకపోతే హాబీస్, హ్యాబిట్స్ మన దగ్గర ఉంటే, మనల్ని చూసి సొసైటీ నేర్చుకుంటది, మనల్ని చూసి మోడల్ చేస్తారు. డైరెక్ట్ గా
మీరు ప్రవచనాలు చెప్పి వాళ్ళని ప్రభావితం చేయనవసరం లేదు. మీరు ఇది మంచి, ఇది చెడు అని చెప్పనవసరం లేదు. మీరు వాళ్ళు ఒక స్కూల్ లాగా, ఒక ఫార్మల్ క్లాస్ లాగా, లేకపోతే ఈ ఫ్రీ గురుకుల్ యాప్‌లో లాగా మనం టీచ్ చేయనవసరం లేదు. చెయ్యకపోయినా మిమ్మల్ని అనుకరిస్తూనే ఉంటారు. మిమ్మల్ని మోడల్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే బావుంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. సో, ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, వెన్ వి లివ్ అవర్ లైఫ్ ప్రాపర్‌లీ. వెన్ వి లివ్ అవర్ లైఫ్ మైండ్‌ఫుల్లీ. మనల్ని మన పిల్లలు, మన సొసైటీ, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు అందరూ అనుకరిస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు ఇదిగో ఇతన్ని చూసి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. చాలా చిన్న స్టోరీ. ఒక ఆహ్, తాగుబోతు తండ్రి ఉన్నాడు. తనకి ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు ఒకతను వాళ్ళ తండ్రిని అనుకరించి తను కూడా తాగుతున్నాడు. రెండో వ్యక్తి చాలా ఉన్నతంగా ఎదిగారు. సో, రెండో వ్యక్తిని అడిగారనమాట. మీరు హ్మ్. మీ మీ అన్నయ్య ఇలా ఉంటే మీరిలా ఎందుకున్నారు అనంటే, నేను మా ఫాదర్‌ని అనుకరించాను అని చెప్తాడు. మా ఫాదర్‌ని చూసి నేర్చుకున్నాను అనేసి చెప్తాడు. సరే, ఇతను ఫస్ట్ అతని దగ్గరికి కూడా ఎళ్తాడు. క్వెషన్ చేసే అతను. మీరు ఇలా తాగుబోతు ఎందుకయ్యారు అనంటే, నేను మా ఫాదర్‌ని అనుకరించాను అని చెప్తారు. అరే! మీ ఫాదర్‌ని మీరిద్దరూ అనుకరించారు అనేసి అంటున్నారు గదా! ఆహా! మరి రెండో వ్యక్తి దగ్గరికి మళ్ళీ ఎళ్లి అడుగుతాడు. మీ ఫాదర్‌ని అనుకరిస్తే మీ ఫాదర్ తాగేవాళ్ళంట గదా! మీ అన్నయ్య చెప్పాడు. మీరిప్పుడు తాగడం లేదు. యూ ఆర్ మోర్ సక్సెస్‌ఫుల్ దాన్ ఎనీ అదర్స్ అనంటే, మా ఫాదర్‌ని నేను అనుకరించాను. ఎలా అంటే, జీవితాన్ని ఎలా జీవించకూడదో తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. తాగితే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో నేను చూసాను. సంసారం ఎంత కూలబడిపోతుందో నేను చూసాను. అప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను. నేను నా ఫాదర్ లాగా ఉండకూడదు అనేసి. సో, మనము మనల్ని చూసి ఈ నెగెటివ్‌గా అరే! వీడిలాగా ఉండకూడదు. ఈవిడలాగా ఉండకూడదు అని మనల్ని చూసి నెగెటివ్‌గా ప్రేరణ పొందకూడదు. పొందితే ఇలా ఉండాలి. ఫలానా నవీన్ రెడ్డి గారిలాగా ఉండాలి. ఫలానా పాషా గారిలాగా ఉండాలి. ఫలానా ఓం ప్రకాశం గారిలాగా ఉండాలి. ఫలానా ప్రసన్న గారిలాగా ఉండాలి. ఇట్లా వాళ్ళ పేర్లను చూసుకొని ఇదిగో నేను ఐ మోడల్ దిస్ పర్సన్ మోడల్ దిస్ పర్సన్ అని మనం పాజిటివ్ గా మనల్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా ఉండకూడదు అనేసి మా నాన్న బాగా సిగరెట్లు తాగుతాడు అందుకని నేను సిగరెట్ అనేది ముట్టుకోకూడదు మా నాన్న బాగా తాగి తందనాలాడతాడు అలా ఉండకూడదు అనేసి నేను ఇలా మారాను అని మనము నెగిటివ్ ప్రేరణగా ఉండకూడదు అందుకని మనకి నిన్న చెప్పుకున్నట్లు మంచి అలవాట్లు, మంచి హాబీస్, మంచి హ్యాబిట్స్ మనం అలవరుచుకోవాలి. మనము ఎవరికో ఒకళ్ళకి గురువు అవుతూనే ఉంటాం. సొసైటీ మనల దగ్గర నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటుంది. ఆ నేర్పేది మనము మనల్ని చూసి అందరూ నేర్చుకుంటారు అనేది అర్థమవుతుంది గదండీ! మనమంటూ అందరిని ప్రభావితం చేస్తాం గదా! ఆ గురువు అంటే డార్క్‌నెస్ నుంచి లైట్ అని అనుకున్నాము. ఆ లైట్ చేసేది వీలైనంత బ్రైట్‌గా ఉండేలాగా ట్రై చేయండి. మనల్ని అనుకరించేలాగా ఉండేలాగా మీరు మీ పర్సనాలిటీని మౌల్డ్ చేసుకోండి. వి విల్ ఆల్ బి సీ దిస్ ఈస్ ఎ మెటీరియల్ విచ్ ఈస్ నాట్ టు బి మన ఇంట్లో వాళ్ళని కూడా ప్రభావితం చేయలేకపోతే మనం అసలు ఉండి వేస్ట్. మనం ఇంట్లో వాళ్ళని నెగెటివ్‌గా ప్రభావితం చేస్తుంటే
ఇంకా నేను దాని గురించి చెప్పలేను. మనము మన లైట్, మన ఫోకస్, మన స్పాన్ వీలైనంత ఎక్కువ ఉండేలాగా చూడాలి. దానికి మీరు ఏవో త్యాగాలు చేయనవసరం లే. మీ టైం అంతా వేస్ట్ చేసి లేకపోతే డబ్బులంతా వేస్ట్ చేసి అవతల వాళ్ళని ప్లీజ్ చేయనవసరం లేదు. మన పర్సనాలిటీ చక్కగా నిర్మించుకుంటే చాలు. మన పర్సనాలిటీ ఎంత బాగా నిర్మితమవుతుంది అని అంటే, ఎంత మంచి హ్యాబిట్స్, ఎంత మంచి హాబీస్ మన దగ్గర ఉన్నాయో అలా నిర్మితమవుతుంది. మనం మాట్లాడే మాట, చేసే పని, ఆలోచించే ఆలోచన తీరు, ఇవి బాగుంటే మీ హాబీస్ అన్ని మంచిగా ఉంటాయి. మీ హ్యాబిట్స్, హాబీస్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. రైట్. సో నిన్న మనం కంటిన్యూ చేయాల్సింది సురేంద్ర గారు, యూ కెన్ ప్లే ద వీడియో ఆఫ్ ఉమా మహేశ్వరి గారు. ఇఫ్ షీ వాంట్స్ టు స్పీక్, లెట్ హర్ స్పీక్ ఫస్ట్. యా, ఉషా గారు చెప్పండి. సార్, ఒక డౌట్. మనం అన్ని గుడ్ హ్యాబిట్స్, హాబీస్ అడాప్ట్ చేసుకుంటాము. ఇంట్లో వాళ్ళు స్పౌస్ ఒకవేళ చేసుకోలేదనుకోండి సార్, అది మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం ఇంట్లో వాళ్ళని ప్రభావితం చేయకపోతే మన లైఫ్ వేస్ట్ అని. అది ఎలా సార్? మనము మనము ఉన్నాము మంచిగా, వాళ్ళు లేరు, వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళు మార్చుకోలేదు అనుకోండి సార్, అవును. మనం ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో లేరు అంటే వాట్ టు డూ? మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకొని లీవ్ చేసి మనం మంచిగా బతకటమే కదా సార్. అంతే అంతే. సి, ఇది ప్రభావితం పనిగట్టుకుని చేయడం కాదు. అవతల వాళ్ళు సి ఒక న్యూట్రల్ పర్సన్ ఉన్నారా అనుకోండి, అతను స్పౌస్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ న్యూట్రల్ గా ఉంటే నార్మల్లీ గుడ్ వైపుకే రావాలి ఎవరైనా సరే. పనిగట్టుకుని బ్యాడ్ ఆర్ నెగిటివిటీ వైపుకి వెళ్తానంటే ఇట్ ఈస్ దేర్ హెడ్ఏక్. ఎస్ సార్. ఇట్ ఈస్ సర్టన్లీ నాట్ అవర్ హెడ్ఏక్. మన మనము చాలా సార్లు మనం అనుకున్నాం, వీఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు అవర్ సెల్ఫ్, వీఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు అవర్ కాన్సైన్స్, యూఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు యువర్, దాన్ని మనం తెలుగులో మనస్సాక్షి అని అంటాం. సో వీలైనంత మనం మంచిగా చేస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళని ప్రభావితం చేయకపోతే వేస్ట్ అని నేను అనట్లేదు. అంటే వెన్ ఐ సే దిస్, ఐ మీన్ దట్ దే ఆర్ న్యూట్రల్. న్యూట్రల్ గా ఉన్నప్పుడు వాళ్ళు పని కట్టుకుని వాళ్ళ ఈగోస్ ప్లే చేసి, ఇదిగో నువ్వు కరెక్ట్ చేస్తే నేను కావాలని తప్పు చేస్తాను అని అనుకునే వాళ్ళకి మనం ఏం చేస్తాం? అన్ఫార్చునేట్లీ దే ఆర్ సో 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 లో ఇన్ ద ఇవల్యూషన్ అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనము ఇవాల్వ్ అవుతూ ఉంటాం కదా. వాళ్ళు ఇంకా ఇవాల్వ్ కాలేదు. ఎలా అంటే ఫిజికల్ గా కాదు, మైండ్ఫుల్ గా. వాళ్ళ గురించి అయ్యో ఒక చిన్న కన్నీటి బొట్టు లేకపోతే బాధపడ్డాము లేకపోతే దాంతో సరిపోతుంది. లేకపోతే నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, అవతల వాళ్ళు నన్ను ఫాలో అయితే వాళ్ళకి మంచిది. లేదు అని అంటే ఎలాగో నేను మంచి మార్గాల్లోనే నడుస్తున్నాను కదా. ఎస్ పని సార్. కట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కసారి ఉమ్, ఆ, చాలా చాలా ఇక్కడ హేమకుండ్ సాహెబ్ అనేసి ఒక వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఎవరు అంటే ఆ, చమోలి డిస్ట్రిక్ట్ లో ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అని పువ్వులు వికసించడం మానేవు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పూలు చాలా, ప్రకృతి చాలా అందంగా ఉంటాయి. పూలన్నీ ఒకే సీజన్ లో వికసిస్తాయి, మే టు జూలైలో. సో ఆ టైంలో పనిగట్టుకుని అందరూ వస్తారు. అవి ఎవరో చూస్తున్నారు చూడట్లేదు అనేసి అవి వికసించడం మానేయవు. మన మనది కూడా అంతే. రైట్. నిర్మలా గారు చెప్పండి. Sir, good morning, sir. Once again, I want మార్నింగ్. to share something, sir. ఇక్కడ నేను పాస్ట్ 15 years నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నేను డిప్లొమా చేసిన దగ్గర నుంచి స్టార్టింగ్ లో
ఓకేలే అనుకున్నారు. కొంచెం నేను ఇంటెన్సివ్గా చేస్తున్నప్పుడు ఇంటెన్సివ్గా చేయకూడదేమో, ఓవర్గా చేస్తున్నావేమో చెక్ చేసుకోవాలి, అట్లా అలా కొంచెం పీపుల్ స్టార్టెడ్ డిమోటివేటింగ్ మీ. నేను అడ్వాన్స్ పోస్చర్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టేక్ కేర్, మే నాట్ బి అది ఇది అన్నోళ్ళు. స్లోగా ఏమైందంటే సార్, నేను ఐ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. నేను అది చంపుకోలేక ప్యాషన్, మీకు ఆల్రెడీ చెప్పాను. రికార్డ్స్ కూడా, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సన్ శాలిటేషన్స్, 100 సన్ శాలిటేషన్స్ ఇన్ 20 minutes, ఇవన్నీ చేస్తే ఇప్పుడు గ్రాడ్యువల్ గా మా మా ఫ్యామిలీలోనే, లైక్ మై హస్బెండ్, మై డాటర్స్, ఈవెన్ మై సిస్టర్స్, ఎవ్రీవన్ స్టార్టెడ్ వాళ్ళ డే ఇప్పుడు యోగా చేయకుండా ఎండ్ చెయ్యరు సార్. అందరూ, మా చిన్న పాప కూడా అంత కాలేజ్కి వెళ్ళే లోపే ఒక 21 times సన్ శాలిటేషన్స్ చేసేసి, అమ్మ ఈరోజు చేశానమ్మా అని చేసి అలా అంత లెవెల్కి వచ్చేసారు సార్. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు గ్రాడ్యువల్లీ మనం చేసుకుంటూ వెళ్తా ఉంటే పీపుల్ విల్ గెట్ ఇన్ టు అట్రాక్టెడ్, ఆ లూప్ లోకి వచ్చేస్తారు. మనం పని కట్టుకొని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. స్లోలీ ఇట్ హ్యాపెన్స్. టీవీ ఆన్ చేయం సార్ మా ఇంట్లో. మా పిల్లలు కూడా అడగరు సార్ టీవీ ఆన్ చేయమని కూడా. చిన్న పాప కూడా అడగదు అసలు. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి, టు ఎన్లైటనింగ్ అస్, టు మేకింగ్ అస్ టు లీడ్ ఇన్ అ గుడ్ పాత్, గుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు మీరు నిన్న చెప్పినట్టు సార్, ఫింగర్స్ ఆర్ ఆల్ ద టైమ్ బీయింగ్ బిజీ, నాట్ విత్ ద స్క్రోలింగ్ రీల్స్ ఆర్ సంథింగ్. Wow, fingers are very much busy in writing and making the good path. ఎవరికైనా ఉంటే ఫింగర్ పాయింట్ అవుట్ చేసేసి, షుడ్ గో పాయింట్ అవుట్ ఇన్ ద సెన్స్ లైక్ షోయింగ్ ద గుడ్ పాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. మీకు, మ్యామ్ గారికి, లైక్ ఫ్రీ గురుకులకి, ఎవ్రీ ఎవ్రీ సింగిల్ పర్సన్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న సురేందర్ రెడ్డి గారికి, మన కో పార్టిసిపెంట్స్ కి అందరికి హ్యాపీ టీచర్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. సో నైస్. యా, ఓం ప్రకాశం గారు చెప్పండి. అప్పన్న నిత్య గారు. ఇంతకుముందు మన ఫ్యామిలీ మెంబర్స్ మారరు అని అనుకుంటున్నాను. అంటే మనం వీ షుడ్ బి మోర్ మైండ్ఫుల్గా బతకాలి. బతకడం వల్ల మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. నాకు కూడా యోగా అంటే ఒకటి గుర్తొచ్చింది. నేను కూడా మా కాలేజీలో స్టార్ట్ చేశాను యోగా. చేసినప్పుడు మా హెడ్ అంటూ ఉండేది, ఏముంది ముక్కు ద్వారా అటు ఇటు అనుకుంటే అయిపోతుంది కదా, ఇది ఏం చెప్తున్నాడు అని కంప్లైంట్ చేసేది. అతనే ఇప్పుడు ఈజ్ కాలింగ్ ఫర్ క్లాసెస్ ఆన్ ఇండక్షన్ ప్రోగ్రాము క్లాసెస్ కండక్ట్ చేయడానికి పిలుస్తున్నాడు. అంటే అవర్ హ్యాబిట్స్ అండ్ హాబీస్ షుడ్ చేంజ్ ది అదర్స్. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. గ్రేట్, వండర్ఫుల్ అండి. రైట్, సత్యభవాని గారు చెప్పండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. హ్యాపీ టీచర్స్ డే. గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. మీరు చెప్పారు ఇందాక చక్కగాని. నిజంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తికి కూడా మొదటి గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత టీచరు. నిజంగా ఆ రకంగా కూడా ప్రతి వ్యక్తి ఐదర్ మంచైనా నేర్చుకుంటారు, చెడ్డైనా నేర్చుకుంటారు. చెడ్డది చేయకూడదనైనా నేర్చుకుంటారు, మంచి ఇలా చేయాలని నేర్చుకుంటారు. అది కూడా చాలా బాగుంది సార్. చాలా నిజంగా కూడా కరెక్ట్ సార్. నాకు నా జీవిత ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఉద్దేశం మీ అందరితోటి ముందుకు వచ్చాను సార్. నేను బిఎస్ఎన్ఎల్లో సీనియర్ సబ్ డివిజనల్గా పనిచేసి 39 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి కూడా 10 years అయిపోయింది సార్. మాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, 2 అబ్బాయి లండన్లో సెటిల్ అయ్యాడు, 3 అబ్బాయి ఐఎస్బిలో ఎంబీఏ చేసి ఒక ఐగో ఏజ్ అని చెప్పేసి స్టార్టప్ కంపెనీకి CEO కమ్ CMDగా చేస్తున్నాడు. పిల్లల బాధ్యతలు అవన్నీ నేనే చూసుకునేదాన్ని. తర్వాత నాది 4 రకాల పడవల మీద ప్రయాణం చేసినట్టుగా చేశాను సార్. ఒకటి సెల్ఫ్ డెవలప్మెంట్. నేను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో యాజ్ ఏ ఆపరేటర్గా టెలిఫోన్స్, అప్పుడు PNTలో జాయిన్ అయ్యాను. నేను రిటైర్ అయ్యేటప్పటికి BSNLలో రిటైర్ అయ్యాను. నేను ఆపరేటర్ నుంచి సీనియర్ సబ్ డివిజనల్గా రావడానికి నేను చాలా కష్టపడ్డాను. డిపార్ట్మెంట్ పరీక్షలన్నీ పాస్ అవ్వడం, 10 నెలలు ట్రైనింగ్లు తీసుకోవడం, ఇలా మొత్తం ఆఫీస్లో కూడా
నేను పనిచేసిన ఎక్స్చేంజ్కి బెస్ట్ ఎక్స్చేంజ్ అవార్డు వచ్చింది. దట్ ఓ ఈజ్ గ్రేట్. అచీవ్మెంట్ సార్. దట్ ఈజ్ అచీవ్మెంట్ సార్. తర్వాత అది అంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా నేను సక్సెస్ అయ్యాను చెప్పడం అనమాట. అంటే చిన్నదాని నుంచే వచ్చాను కానీ సక్సెస్ అయ్యాను. రెండు, పర్సనల్ డెవలప్మెంట్. నేను ఇంటర్మీడియట్ నుంచి ఇందులోకి వచ్చాను. తర్వాత బీకామ్ చేశాను. తర్వాత పీజీడీసీఏ చేశాను. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంసీఏ, ఎంబీఏ, ఎంఏ 3 పీజీలు చేశాను సార్. అది పర్సనల్గా నేను అచీవ్ చేయగలిగిన డెవలప్మెంట్ సార్. తర్వాత 35 ఏళ్ళు పైనుంచే సోషల్ సర్వీస్లో ఉన్నాను. అన్ని రకాల పోస్టులు, అన్ని రకాల సర్వీసులు చేశాను సార్. దానికి సమాజంలో నాకు మంచి గుర్తింపు వచ్చిందండి. డాక్టరేట్ వచ్చింది, 20-30 రకాల అవార్డ్స్ వచ్చాయి. అన్ని ఆ విషయంలో కూడా పీక్ లెవెల్లో బాగా చేశాను సార్. పిల్లల ఎడ్యుకేషన్లో కానీ ఇది కానీ అన్ని కూడా నేను ఫుల్గా బాధ్యత తీసుకుని వాళ్ళని గైడ్ చేయడం అన్ని కూడా చేయడం జరిగింది సార్. మా సంసారమే కాదు, మా చుట్టుపక్కల మా చుట్టాలది, వీళ్ళది, అందరిది కూడా ఎంతవరకు గైడ్ చేయగలిగితే అంతవరకు గైడ్ చేసి కూడా. తర్వాత 1991లోనే ఇంట్లో కంప్యూటర్స్ తీసుకుని మా స్టాఫ్ పిల్లలకి, అసోసియేషన్ పిల్లలకి కూడా కంప్యూటర్ నేర్పాను సార్ నేను. అది కూడా ఎలాగా, మార్నింగ్ 10 to 5 డ్యూటీ అయితే 9కో బ్యాచ్, లంచ్కి వచ్చినప్పుడు బ్యాచ్, సాయంత్రం ఆఫీస్ అయిపోయాక బ్యాచ్. అలా 1991లోనే నేర్పాను సార్. స్టాఫ్ కూడా కంప్యూటరైజేషన్ అయినప్పుడు మాన్యువల్ నుంచి సిఆర్ఎంలోకి మారడానికి ఎజిటేట్ చేసేవారు సార్. మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే లాభం లేదని నేను నేర్చుకుని వాళ్ళ చేత ప్రీపెయిడ్ సెల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా కూర్చోబెట్టి చేయించేదాన్ని సార్. వాళ్ళందరూ ఇప్పుడు కూడా అంటారు మా సార్, మేడం అప్పుడు మీరు దెబ్బలాడకపోతే ఇప్పుడు ఉన్న ట్రెండ్ తోటి మేము ఇది కాంపిటేటివ్గా అవ్వలేమండి అని. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక 10 ఏళ్ల క్రితం బాబు హైదరాబాద్లో రమ్మంటే 2 బాబులు ఉంటే వచ్చాను. కానీ వాళ్ళు ఎగిరిపోయారు, మేము మిగిలిపోయాండి అక్కడ హైదరాబాద్లో. కానీ సర్కిల్ అంతకంటే ఎక్కువ ఏర్పడింది సార్. 30 ఏళ్ళ నుంచి నాకు ఏర్పడిన సర్కిల్ ఎంత ఉందో ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంత సర్కిల్ ఏర్పడింది. చక్కగా సోషల్ సర్వీస్లో అన్నిట్లోనే ఉంటాను, అన్ని ఆర్గనైజేషన్స్లోనే ఉంటాను, అందరికీ గైడ్ చేస్తాను. ఫిలాసఫర్గా ఫీల్ అవుతారు, ఆంటీ ఆంటీ అంటూ గురువుగా ఇచ్చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పిన మైండ్ఫుల్ లివింగ్ నేను జీవిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే 0 లెవెల్ నుంచే నేను వచ్చాను. ఎందుకంటే చదువు కానీ ఇది కానీ అన్ని చేస్తూ 0 లెవెల్ నుంచి వచ్చాను. కానీ ఈరోజు మా ఇదిగా చెప్పగలుగుతాను, నేను తీసుకున్నది ఏదైనా సరే కష్టపడి చేస్తాను, చివరి వరకు నిలబడతాను. అందువల్ల ఎందులోనైనా సరే అందరికీ ఆదర్శంగా ఫీల్ అవుతారు సార్. మీరు చెప్పిన శ్రేయోభిలాషులు నేను చాలా మందిని కూడగట్టుకోగలిగాను సార్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు హాయ్ అంటారు. నేను నా మొహానికి ఉన్న చిరునవ్వే నాకు ఆభరణం ఇది కింద ఫీల్ అవుతారు అందరూ కూడా. మీరు చెప్పాక మీది నాకు విన్నాక అనిపించింది ఏంటంటే నా జీవిత లైఫ్ ఇదిని ఒకసారి రీసైకిల్ని ఒకసారి మళ్ళీ నేనే తీసుకున్నట్టుగా నాకు అనిపించింది సార్. నాకు చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్గా అయితే ఈ మధ్యకాలంలోని రిటైర్డ్ లైఫ్ వల్లని రాత్రులు లేట్గా పడుకోవడం, పొద్దుటే లేట్గా లేవడం బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే లేచి ఏం చేయాలన్న దృష్టిలో ఉండిపోయాను. కానీ మీ క్లాస్ మొదలెట్టి నేను 5:30కి అలారం పెట్టుకుని ఖచ్చితంగా లేచి మళ్ళీ మీ క్లాస్కి అటెండ్ అన్నాను. చాలా మీ మాటలకు మాత్రం చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్కసారి లైఫ్ టర్నింగ్ పాయింట్లు అంటారు. మీ దగ్గర పరిచయం అయిన వాళ్ళందరూ కూడా ఆ టర్నింగ్ పాయింట్ కంపల్సరీ వస్తుంది సార్. అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క జీవితాలను మలుచుకుంటూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను సార్. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అందరూ కూడా దీర్ఘాయుషులతో మీకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత కాలం మన పనులు మనమే చేసుకునేలాగా కోరుకుంటూ మీ మనోవాంఛలన్నీ తీరాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. గుడివాడ సుకన్య గారు మాకు రిలేటివ్ కమ్ ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్, రిలేటివ్ కూడా. నేను ఈ ఫ్రీ గురుకుల్లో ఒక 30-40 కోర్సులు చేస్తుంటాను సార్. ఇంచుమించు 2-3 ఏళ్ళ నుంచి అన్ని రకాల కోర్సులు, ప్రతి కోర్సులో జాయిన్ అవుతాను, నేర్చుకుంటూ ఉంటాను. ఈ ఏజ్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ బయట ఒక 3 నెలల కోర్సు చేశాను. మొత్తం అన్ని రకాల కోర్సులు, కంప్యూటర్ మీద కూడా ఫుల్ నాలెడ్జ్ ఉంది. అందువల్ల ప్రజెంట్ ట్రెండ్ తోటి మా అబ్బాయి అంటాడు 70 ఏళ్ల వయసులో ఉండవలసిన మా బామ్మలతోటి నీకు ఇది రాదు, మాతోటి పోటీ పడతావు నువ్వు అన్ని నేర్చుకోవడానికి అని అడిగాను. ఇప్పుడు కూడా సాయంత్రం సెషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 కోర్సులు జాయిన్ అయింది సార్. 2 చేస్తున్నాను నేను మళ్ళీ పట్టుకుని. అలాగా మనిషి ఎప్పుడు నిరంతర విద్యార్థి సార్. అలా మనిషి మన యాక్టివ్ గా ఉంచుకుంటేనే మన లైఫ్ ఇదిగా ఉండదు.
ఎందుకంటే మనం ఎన్నాళ్ళు బ్రతికినా కానీ బతికినంత కాలం చక్కగా నలుగురికి ఉపయోగపడే ఉన్నట్టుగా ఉండాలి. మనం కూడా హ్యాపీగా పీస్ఫుల్ గా సంతోషంగా ఉండాలి. అందరికీ ఉపయోగపడాలి, పిల్లలు కావని బయట సమాజానికి కానీ. నేను ఎవరికి లిఫ్ట్ లో కనిపించినా బయట కనిపించినా సరే అందరికీ చిరునవ్వు నవ్వుతాను సార్. వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా చిరునవ్వు నవ్వుతారు సార్. అది అది మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. కొత్త ప్లేస్కి వెళ్ళాము, మనకి ఎవరు తెలియదనే ఫీలింగ్ ఉండదు సార్. మా అబ్బాయి బెంగళూరులో ఉంటున్నాడు, మనవడు పుట్టాడు మళ్ళీ ఆడికి. సాయం కోసం రమ్మన్నాడు. ఇక్కడ ఫుల్ గా నాకు ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఎలా అయిపోయిందంటే భవానీ గారి కోళ్ళు వైష్ణవి అనిపిస్తుంది, కానీ వైష్ణవి అత్తగారు భవానీ గారు కాకుండా అన్నట్టుగా అయిపోయింది సార్. వెరీ అమెరికా గుడ్, వెళ్ళినా వెరీ కూడా మా నైస్. అబ్బాయి దగ్గరికి వెళ్తే, అమెరికా వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా మా కోడల్ని మా కోడలు కింద చెప్పేవారు, కానీ వాళ్ళ అత్తగారి కింద నన్ను ఐడెంటిఫై చేసేవారు కదండి. అమెరికా వెళ్తే అక్కడ కూడా నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయ్యి కూడా ఇచ్చాను సార్ సరదాగా వాళ్ళతో. అక్కడ ఏ ఓ అక్కడ వాళ్ళ కార్యక్రమాల్లో గేమ్స్ కండక్ట్ చేయడం, ఈ చేయడం అవి చేయడం, అందరితోటి బాగా ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళే వచ్చి ప్రోగ్రాంలకు తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి దింపడం చేయడం అన్ని చేసేవారు సార్. అది మనం వెరీ నైస్. ఇన్వాల్వ్మెంట్ బట్టి ఇదే ఉంటుంది సార్. అది ఆ, చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నో, ధన్యవాదాలు సార్, అందరికీ మీకు కూడా ధన్యవాదాలు. మీరు మిమ్మల్ని గురించి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ చాలా ఎక్కువ టైం కాదు కానీ చాలా ఎక్కువ విషయాలు వీలైనంత తక్కువ టైంలో చెప్పారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా చూడండి, జీవితము సాఫల్యం అంటే సాఫల్యం అయిపోయింది అని అనుకోవడానికి ఆ, వారు చెప్పిన ఇన్సిడెన్సెస్ నిమిషంలో కనీసం 3-4 ఉన్నాయి. సో మన అందరికీ అలా ఉంటే ఎంత బాగుంటుంది. థ్యాంక్స్ సత్యభవాని గారు ఫర్ షేరింగ్ యువర్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో మీరు చెప్పినట్లు అన్ని రంగాల్లో కూడా మనము సక్సెస్ సాధించవచ్చు. ఓ పక్కన పని చేస్తూనే, పిల్లల్ని చూసుకుంటూనే, సమాజానికి సేవ చేస్తూనే, టెక్నాలజీ పరుగులు పెడుతుంటే దాన్ని అందుకుంటూనే మన జీవితాల్లో సంతోషంగా సంతృప్తిగా జీవించవచ్చు. సో దిస్ ఈస్ వాట్ యూ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీలానే చాలా మంది మైట్ బి దేర్ విత్ ఇన్ అవర్ క్లాసెస్. సో వాళ్ళందరూ కూడా ఆ, మిగతా వాళ్ళందరికీ నేర్పాలి. మనల్ని చూసి నేర్చుకునేలాగా మనం అనుకున్నాం చూసారా, ఆ నేర్చుకునేలాగా ఉండాలి. అరే మేము ఇలా లేమే అని గనక ఎవరైనా బాధపడుతుంటే దెర్ ఇస్ నో నీడ్ టు రియల్లీ ఫీల్ బ్యాడ్. బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పుడైనా సరే వీ కెన్ జస్ట్ ట్రై టు మనల్ని మనం ఇంప్రూవ్. ఎప్పుడు మనము గురువు అవుతాము, ఎప్పుడు మనము వేరే వాళ్ళకి లైట్ చూపిస్తాము, ఎప్పుడు వేరే వాళ్ళకి డైరెక్షన్ చూపిస్తాము అని అంటే మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడు, మనం మంచిగా జీవించినప్పుడు, మనం మైండ్ఫుల్ గా ఉన్నప్పుడు, మన కుండ నిండినప్పుడే మనం వేరే వాళ్ళకి యాక్చువల్లీ దాహాన్ని తీర్చగలం. ఓన్లీ వెన్ యు ఆర్ ఫుల్ యూ విల్ బి ఏబుల్ టు షో లైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనము కాలిపోతూ వేరే వాళ్ళని మ్, ఆ, ఉద్ధరించలేము. అయితే మనము ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో మనం జీవించాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే, మనము అనుకరణీయంగా మనల్ని మనం మలుచుకుంటే, మనం మంచిగా మంచి అలవాట్లతో మనల్ని మనం మలుచుకుంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్ గా అనుకరిస్తారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు tell you, and this is what I wanted to uh, make you feel on this very very important day, Teachers Day. మనల్ని మనం నెక్స్ట్ టీచర్స్ డే కల్లా మన టార్గెట్ ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో మిమ్మల్ని చూసి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను అని మీకు చెప్పేలాగా మీ పర్సనాలిటీని బిల్డ్ చేసుకోండి. బెటర్ లేట్ దెన్ నెవర్. అయ్యో అయిపోయింది, జీవితం అయిపోయింది, లేకపోతే ఇట్లా అయిపోయింది అని అనుకోని అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్, స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ టు అస్, లైక్ ఇప్పుడు ఉన్న సత్యభవాని గారు, మన పాషా గారు, ఓం ప్రకాశం గారు, ఆల్ ఆఫ్ దీస్ వీళ్ళందరూ రిటైర్డ్ పీపులే. బట్ స్టిల్ వాళ్ళకి ఏది నేర్చుకోవాలి అనే ఆశ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఒక్కసారి నేర్చుకుంటే వాళ్ళు 10 మందికి నేర్పుతున్నారు, 100 మందిని ప్రభావితం చేస్తున్నారు. బహుశా 1000 మంది వాళ్ళకి ఫ్యాన్స్ తయారై ఉంటారు.
సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఫైనలీ నేను చెప్పాలనుకున్నది, బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు అలా కాకపోతే ఇప్పటి నుంచి ట్రై టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఏదో ఒక రోల్లో ఉన్నారు, ఒక తల్లిగా ఉన్నారు, ట్రై టు బి ది బెస్ట్ మదర్. ఒక భార్యగా ఉన్నారు, ట్రై టు బి ద బెస్ట్ వైఫ్. ఒక భర్తగా ఉన్నారు, ట్రై టు బి ద బెస్ట్ హస్బెండ్, ట్రై టు బి ద బెస్ట్ బ్రదర్, ట్రై టు బి ద బెస్ట్ టీచర్. ఫైనల్లీ ట్రై టు బి ద బెస్ట్ టీచర్, బెస్ట్ పర్సన్ ఎవర్. మీలో ఉన్న బెస్ట్ ని బయటకు తీసుకురండి. అది ఎప్పుడు అవుతుంది అని అంటే, మన హాబీస్, హ్యాబిట్స్ అన్ని మంచివైనప్పుడు, మంచి వాటిని మాత్రమే మనం ఫాలో అవుతున్నప్పుడు. రైట్? సో రైట్, చెప్పండి రమణ గారు. హాబీస్ కి హ్యాబిట్స్ కి ఉండే ఆ డిఫరెన్స్ చిన్న మన ఎప్పుడు అన్న అంత కరెక్ట్ గుర్తులేదు. హాబీ అంటే ఏంటండి? హాబీ అంటే మీ ప్రకారంగా ఏంటి? మీరు చెప్పండి రామన్ గారు. వాట్ ఈజ్ ఎ హాబీ? హాబీ అలా అలా హాబీ కొత్తగా అంటే కొత్తగా తెలుసుకునేటటువంటి విషయాలు. హాబీ అంటే నా హాబీ స్టాంప్ కలెక్షన్ ఈజ్ మై హాబీ. అలవాటు. కలెక్షన్ ఆఫ్ సమ్ good photograph is my hobby. Good photographs is my hobby. Traveling new places is my hobby. Habit. పొద్దున్నే 4 గంటలకి లెగవడం ఈజ్ ఏ హ్యాబిట్. రోజు ఒక పుస్తకం చదవడం ఈజ్ ఏ హ్యాబిట్. నేను పళ్ళు తోముకొని, గుడ్ హ్యాబిట్స్ అంటే పళ్ళు తోముకుంటాను, స్నానం చేసే నేను క్లాస్ మొదలు పెడతాను. ఇవన్నీ హ్యాబిట్స్. హాబీ అని అంటే ఔత్సాహికంగా ఏదో ఒక ప్రవృత్తి అని అనుకోండి. ఓకే. హాబీ ఇప్పుడు కొంతమందికి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కెమెరాని క్లిక్ మనిపించడం వాళ్ళ హాబీ. కలెక్షన్ ఆఫ్ న్యూ ఫోటోగ్రఫీ ఒక హాబీ. అది హాబీ. హ్యాబిట్ అంటే అలవాటు. రైట్? థ్యాంక్ యూ సార్. రైట్. భారతి గారు చెప్పండి. మీ హాబీస్ ఏంటో చెప్పండి సార్. నా హాబీస్ చాలా ఉన్నాయి. కొన్ని చెప్పండి సార్. నాకు టాప్ 10 అంటే అన్ని లెక్కలేనన్ని కాదు. నేను 1, 2 చెప్తాను. జస్ట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ హ్యావ్ రిటన్ ఇన్ మై సివిల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫామ్ ఆల్సో, విచ్ ఐ డూ కంటిన్యూ ఈవెన్ నౌ. విజిటింగ్ న్యూ ప్లేసెస్ అప్పుడు పెట్టాను. అంటే వెన్ ఐ వాస్ ఇన్ ద ఇయర్ 21, 22 years of age, which I am still continuing. అది గోయింగ్ టు న్యూ ప్లేసెస్ అంటే కొత్త ప్లేసెస్, ఇండియా మొత్తాన్ని చుట్టి రావాలి అనేసి నాకు ఒక కోరిక ఉండేది. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, I have traveled all through the India, almost అన్ని states ni, including Northeast, Andaman Nicobar and also Lakshadweep. అన్నిటినీ చూసొచ్చారు. దట్స్ మై ట్రావెలింగ్ న్యూ ప్లేసెస్. అంటే మనం చేరుకోగలిగిన ప్లేసే మా కాక, అంటే బహుశా నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే తక్కువని మనం వెళ్ళలేము కదా. సో దట్ ఈస్ వన్ thing. And second one, which I have kept in my civil services application, is a collection of heart-touching photographs.
నాకు చాలా చాలా ఏదైనా ఇప్పుడు వాట్ షుడ్ ఐ సే, మనకి అంతకు ముందు న్యూస్ పేపర్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ చాలా తక్కువ అయిపోయాయి సర్క్యులేషన్, ఎవరు చదవడం లేదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2000, ఇయర్ 2000 ఆన్వర్డ్స్, 2000, 2002, 2006, 7 అదే టైంలో న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఫోటోగ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇండియా వరల్డ్ కప్ విన్ అయింది అని అనుకోండి. విన్ అయినప్పుడు ఈ ఆ, ఆటగాళ్ళ, మన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళ హావభావాలని ఫోటోలో గనక క్యాప్చర్ చేస్తే, ఆ విన్నింగ్ స్పిరిట్ ని ఆ, నేను ఐ యూజ్ టు కట్ దట్. అండ్ ఎందుకో నాకు అది మంచిగా అనిపించేది. బహుశా వాళ్ళు జీవించిన ఆ ఆ మొమెంట్ ఒక క్షణమే, ఆ ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత అది ఎప్పుడు చూసినా ఆ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ ఐ యూజ్ టు లివ్ ఇన్ దట్. వాళ్ళు ఒక్క క్షణంలో ఉండొచ్చు, నేను దాని గురించి ఒక కనీసం ఒక 4-5 నిమిషాలు స్పెండ్ చేస్తాను. వాళ్ళు అనుభవించిన అనుభూతిని నేను కూడా అనుభవిస్తూ ఉంటాను. అండ్ ఇదే టైంలో వెన్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద పీరియడ్, నేను 2000, 2006 అట్లా చెప్పినప్పుడు గోధ్రా ఇన్సిడెంట్ జరిగింది. దేర్ ఆర్ సమ్ ఫోటోగ్రాఫ్స్ which were ఇవి, when I am talking of photographs, these are original photographs, not the AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఫోటోగ్రాఫ్స్ కాదు, వాటిల్లో ఫీల్ ఉండకపోవచ్చు. సో ఆ ఇన్సిడెంట్స్ లో హార్ట్ టచింగ్ గా ఉంటాయి కొన్ని కొన్ని. బహుశా దట్ మైట్ హ్యావ్ షేప్డ్ మై పర్సనాలిటీ ఆల్సో. సో సొమాలియాలో ఫోటోగ్రాఫ్స్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్. సొమాలియాలో ఇట్లా ఆ, ఆ, చిన్న పిల్లలు ఆ, ఆ, తినడానికి తిండి లేక రెక్కలు, అంటే వాళ్ళ డొక్కలు లోపలికి పోయిన ఫోటోగ్రాఫ్స్ ఉండేవి. ఒక ఫోటోగ్రాఫ్, ఇట్ వాస్ దేర్, అక్కడే ఒక గ్రద్ద కాచుకుని ఆ, ఉమ్, ఉన్న ఫోటోగ్రాఫ్ మీకు బహుశా ఆ టైంలో ఉంటే మీకు అది గుర్తొస్తా ఉంటుంది. సార్ సో సార్ దీస్ ఆర్, చెప్పండి అండి. అది గద్ద కాచుకొని ఉండడము, అతని యొక్క ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండడం, బక్కగా ఉండడము, అది చాలా ప్యాథటిక్ కండిషన్ ని క్రియేట్ చేస్తుంది వరల్డ్. So that is what. So these are I used to do like that. And general గా నేను నా సోర్స్ దానికోసం ఎక్కువ కష్టపడేవాడిని కాదు. ఏవైతే న్యూస్ పేపర్స్ లో వచ్చినాయో, పాపులర్ అయ్యాయో వాటిని కలెక్ట్ చేసుకుంటా ఉండేవాడిని. ఐ యూస్ టు స్పెండ్ టైం విత్ దెమ్. హాబీ అని అంటే ఏంటి? మనకి ఇష్టమైన పని, మనం దానిలో ఆ ఇష్టమైన పనిలో మనకి టైం తెలియకూడదు. సో అది ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు. మనకి ఎక్కడా నొప్పి పెట్టకూడదు, రైట్? అలా అనమాట. సో అలా చెప్పుకుంటే ఆఫ్టర్ దట్ ఐ హావ్ డెవలప్డ్ మెనీ హాబీస్ అనుకోండి. సో ప్రస్తుతానికి వీల్ స్టాప్, ఎందుకంటే నేను మాట్లాడుతా అంటే దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ టు స్పీక్. సో త్రివేణి గారు చెప్పండి. అండ్ ఆల్సో మనకి ఉమామహేశ్వరి గారు మనతో మాట్లాడాలి. త్రివేణి గారు చెప్పండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మార్నింగ్ అండి. హ్యాపీ టీచర్స్ డే సార్. Namaste and thank you. Happy Teachers Day to you also, to all of you. థ్యాంక్ And యూ సార్. before I forget, మనకి యాక్చువల్లీ నేను ఈరోజు 6:15 దాటి ఉంటాను అని అన్నాను. ఐ విల్ స్టే బ్యాక్. బట్ అసలు ఫ్రీ గురుకుల్ అంటేనే గురుకులము. గురుకులం అని అంటే ఇట్స్ లైక్ టీచర్, గురువు. గురుకులంలో మనందరినీ కూర్చోబెట్టి గురువు చెప్తారు. సో ఫ్రీ గురుకుల్ స్థాపించిన రాజా రమేష్ గారికి అండ్ ఆల్ అదర్స్ టీచర్స్ ఇన్ ద ఫ్రీ గురుకుల్, అంటే హూ ఆర్ టీచింగ్ ఇన్ ద ఫ్రీ గురుకుల్, బికాస్ ఆఫ్ దెమ్ ఒక్క వ్యక్తి మంచిగా ఆలోచిస్తే ఇన్ని వేల మంది ప్రభావితం అవుతున్నారు. సో వారందరికీ, ఆల్ టీచర్స్ ఇన్ ద
గ్రూప్, ఆల్ వాలంటీర్స్ ఇన్ ద ఫ్రీ గురుకుల్ టీమ్, వారందరికీ కూడా మీ అందరి తరపున, మనందరి తరపున నేను ఐఎమ్ sending them the wishes. I will send them separately to the team members whom I know, Free Gurukul, and I will mention all of you that మా 5:30 గ్రూప్ కూడా మీకు విష్ చేసింది అని చెప్తాను. రైట్? యా, త్రివేణి గారు చెప్పండి. ఎస్ సార్, ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేశారు సార్. ఇంతకు ముందు నాకు తెలుసు, ఫాలో అయ్యేదాన్ని, కానీ నేను ఏప్రిల్ నుంచి జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ మా పాప ద్వారా అంటే తనని జాయిన్ అయ్యాను. మీరు చెప్పాను మీకు గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను ఇట్లా రాలేదు అనేసి, కానీ నేను బాధపడలేదు సార్. ఇప్పుడు ఆ రోజు నేను ఫీల్ అయ్యాను, కానీ నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని నేను ఒక బ్లాగింగ్ స్టార్ట్ చేశాను సార్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద పాత్ టు సస్టైన్ అనేసి నా బ్లాగ్. నేను నమ్మలేదు సార్, అంటే నా వెబ్ డిజైనింగ్ ఏం రాదు నాకు, అయినా నేను స్టార్ట్ చేసి ఇప్పుడు స్లోగా ముందుకు వెళ్తూ ఉన్నాను. చాలా చాలా మనసు పెట్టి చదివాను సార్ అది. నెక్స్ట్ నేను బిజీ అవ్వడానికి నేను ఎంచుకున్న మార్గాలు, కొన్నిసార్లు మీ క్లాసెస్ నేను అటెండ్ కాకపోయేదాన్ని, అంటే నాకు మార్నింగ్ 4:30కి యోగా క్లాసెస్ ఉండేదనేసి, కానీ మీ వీడియోస్ శ్రీలు మీరు ఇవి చూసుకుంటూ ఉండేదాన్ని. నన్ను నేను బిజీ చేసుకున్నాను సార్ ఫస్ట్. ఇప్పుడు పిల్లలు అది ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఇంకా చిన్న ఏజ్, 6 years 3 years అలా. వాళ్ళు నన్ను ఫాలో అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళని కొత్తగా వేదాధ్యయనము ఇలా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా మా పాప జాయిన్ అయినా ఇప్పుడు తను level 2కి వెళ్ళింది. చాలా హ్యాపీ అనిపించింది సార్. నెక్స్ట్ నేను ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ అసలు నేను ఎక్కడ కూర్చోకూడదు, ఇది నా లెర్నింగ్ స్టేజ్ అనేసి అన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ మీకు ఒకటి షేర్ చేయాలని వచ్చాను సార్. నాకు ఒక డ్రీమ్ చెప్పండి. వచ్చింది. ఎప్పుడు నాకు డ్రీమ్స్ రావు సార్. ఏమంటే మనం అందరము ఒక ఆడిటోరియంలో మీట్ అయినట్టు, ఫ్రీ గురుకుల్ టీమ్ కి సంబంధించిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా అనిపించింది సార్ మీతో స్పెండ్ చేయడము. నేను అది చెప్పలేను, కానీ నేను దాన్ని ఫేస్ చేశాను సార్. చాలా చాలా రైట్, రైట్, కొత్తగా అనిపించింది నాకు మిమ్మల్ని అందరినీ మీట్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. అంతే సార్. రైట్. షూర్ సార్, షూర్. మీరు మాట్లాడండి. లెట్ హర్ సార్ స్పీక్. సరే, హ్యాపీ టీచర్స్ డే సార్. సరే, అయితే యా, నాకు నేను అంటే నా ప్రీవియస్ గా చెప్పాను కదా, నేను చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని అని చెప్పేసి. అయితే నాకు ఒక గురువు గారి ద్వారా గురువు గారి పాదాలు పట్టుకోవడం కాదు, పలుకులు పట్టుకోవాలి అని చెప్పేసి విన్నాను. అప్పటి నుంచి నేను ఆమ్, ఒక గురువుగా మిమ్మల్ని నేను చేసుకుని నా హాబీస్ అయితే ఏవైతే ఉన్నాయో అంతా కూడా, ఇందాక ఒక మేడం చెప్పారు మా హస్బెండ్ ఇలా అంతా నాకు ఇలా సపోర్ట్ చేయరు, రివర్స్ గా ఉంటారని. సేమ్ యాజ్ అట్లా దాని నుంచే నేను అన్ని కూడా, ఇప్పుడు మార్నింగ్ కూడా లేవడం అది ఇష్టం ఉండదు, అయినా సరే నేను మార్నింగ్ లేచి మళ్ళీ మీ క్లాస్ అస్సలు విన్ను. ఇప్పుడు ఆయన కూడా మీ క్లాస్ వింటారు. ఆమ్, ఆమ్, విని ఆయన కూడా ఫాలో ఫాలో అవడం అంటే వింటా ఉంటారు అప్పుడప్పుడు అండి. బాగున్నాయి, బాగా చెప్తున్నారు అని చెప్పి. అట్లా ఇంట్లోనే అన్ని అంతా కూడా చేంజెస్ వచ్చింది. ఆ ఆ ఆ పలుకులు పట్టుకుని నేను ఏదైతే అంటే మాట్లాడడం ఇదంతా కొంచెం టెన్షన్ గా ఉంటది నాకు. అందుకని నేను ఏదైతే చేసి చూపించాలి అని చెప్పేసి, అది అసాధ్యం కానిది అని అనుకుని అసలు నాకు అసలు తెలియని దాన్ని నేను పట్టుకుని నేను చేసాను సరే, చాలా హ్యాపీగా ఉంది. ఆ, ఇది సరే నేను చెప్పాలనుకుంది. పలుకులు అయితే పట్టుకోలే గురువు గారివి, పాఠాలు కాకుండా. ఈ ఒక్క వర్డ్ అయితే నాకు ఎప్పుడు అలా మైండ్ లో అలా ఉండిపోయింది. ఫ్రీ గురుకుల్లోనే ఎక్కడ విన్నాను సార్ నేను. ఇంకా దాన్ని ఫాలో అయిపోతూ వస్తాను. ప్రతి దాంట్లోనూ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి చేసుకుంటూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అది వండర్ఫుల్ అండి. హ్యాపీగా ఉండేది సార్. So nice, so nice. We are really fortunate to have you, and such a transformed Mama Iswari garu. I'm really happy. అవును So సార్. మేడం this మీకు is your ఒకసారి potential. మీకు Hmm. గుర్తుందో లేదో, చాలా మోటివేషన్ చేశారు మేడం మీరు. అంటే చాలా ఇంకా ఒక చిన్న వర్డ్ చెప్పారు అంతే. హ్యాపీ మూమెంట్స్ ఏమీ లేవు అంటే, మీరు ఇంత పేరెంట్స్ లేకపోయినా కూడా మీరు ఏమీ అబ్యూజ్ అవ్వకుండా మీరు పెరిగారు, ఇదే కదా గ్రేట్ అచీవ్మెంట్. మీ పిల్లల్ని మీరు ఇలా చదివిస్తున్నారు అక్కడ వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో, ఇది కాదా మీకు అచీవ్మెంట్ అని చెప్పి అన్నారు. అప్పటి నుంచి అయితే నేను అస్సలు తగ్గలేదు సార్ అసలు. అవును కదా, ఇంత మంచి మూమెంట్స్ ఉండి కూడా నేను ఏమి లేదు అనుకుంటున్నాను అని చెప్పి, ఆ ఒక్క వర్డ్ తోటి నేను ఇప్పటి వరకు ఇలాగ అన్నిట్లోనూ
ఒక డ్రైవింగ్ నేర్చుకోవడం ఏంటి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 hour అది నేర్చుకుని అలా అలా నేను ఇప్పుడు ఆయన ప్రతిరోజు నువ్వు అసలు మామూలుగా కాదు, అసలు ఇంత మంచి విషయాలు నేర్చుకుంటున్నావు, భగవద్గీత శ్లోకాలు వింటున్నావు, మంచి విషయాలు నేర్చుకున్నాను. నిన్న వినాయకుడివి ఇక్కడ మా స్ట్రీట్ లో పెడితే ఇస్కాన్ టెంపుల్ అధినేత ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పారండి. నేను ఎంత బాగా సక్సెస్ అయిందంటే అది చాలా మంచి విషయాలు సనాతన ధర్మం గురించి ఇలానే చెప్పారు, మొత్తం ఇలాగనే చాలా బాగుంది సార్. అది చాలా మీ యొక్క చిన్న మాట నేను పట్టుకున్నాను. మీది షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసి షేర్ చేస్తున్నాను. ఇలా చేయాలంటే ముందు ధైర్యం కావాలి. చేసిన తర్వాత దాన్ని షేర్ చేయాలి అని అంటే దానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఇదిగో నా అంటే మనం అందరం కూడా ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. నేను చేసింది మా ఇంట్లో వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు హర్షిస్తారో లేదో, నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేయాలి అని అంటే ఇందాక చెప్పిన ధైర్యం కంటే ఒక 1000 రెట్లు ఎక్కువ ధైర్యం కావాలి. నోబడీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. మనకి చాలా మంది మనల్ని మనం ఆపేసుకుంటాం. ఫర్ దట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఉమా మహేశ్వరి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. సో గ్రేట్ సో మహేశ్వరి గారు, సో సో నైస్, గ్రేట్. చాలా బాగుంది. వెరీ గుడ్. సో ఇది ఇట్స్ నాట్ ఈజీ. మీరు చూడండి అసలు మనము మనం ఇప్పుడు మనం బాత్రూమ్ సింగర్స్, బాత్రూమ్ డాన్సర్స్, లేకపోతే మనం ఎవ్వరం లేనప్పుడు మనల్ని మనం డాన్స్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం. అది అలా వెయ్యాలి అని అనుకుని నేర్చుకుని ఆ తర్వాత ఇంకోళ్ళకి షేర్ చేయడం, ఉమ్, ఇంకోళ్ళకి చూపించాలి అని అనుకోవడం, ఇదిగో నేను ఎగ్జాంపుల్ లాగా ఉన్నాను అని చెప్పడం, ఇది కదా నిజమైన యు ఆర్ ద రియల్ గురు. టు షెడ్ అవే ఆల్ ఆఫ్ యువర్ ఫియర్స్ అండ్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఇదిగో నేను నా బాడీ షేమింగ్ చేస్తారేమో, ఇట్లాంటివి ఏమి, దీస్ ఆర్ వీఆర్ అబోవ్ దట్. మనం అందరం బహుశా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఆర్ అబోవ్ ఇట్. రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ షేరింగ్ అస్ దిస్. వారు ఇంకోటి కూడా చేశారు, ఐ కుడ్ నాట్ ప్లే దట్ బట్ నో ప్రాబ్లం, ఇట్ విల్ బి షేర్డ్ టు యూ ఇన్ ద గ్రూప్. వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ లైక్ దిస్. దిస్ మీరే ఈస్ సార్ ద మొత్తం రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఒక సూసైడ్ ఆ థాట్స్ నుంచి నేను బయటకు వచ్చాను. నేను ఇంత హ్యాపీగా ఈ రోజు ఉండగలుగుతున్నాను అంటే మేడం మీరు సార్. మేడం ఆ 2 మాటలు అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, చాలా తక్కువ, ఎప్పుడో ఉన్నాను 2 times మాట్లాడాను. మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే సార్. నాకు ఎప్పుడన్నా ఒక 1 month సీట్ దొరకకపోతే మాత్రం వెళ్ళి ఆడిపోతా ఉంటాను, మళ్ళీ సార్కి ఫోన్ చేసి వాళ్ళకి సరికి బతిమలుతా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So nice, so nice. So with that good feeling, we will call this a day.
ఆల్ ఆఫ్ యూ అది మెనీ మెనీ. అది కూడా పెట్టాను చెప్పండి. సార్, కార్ డ్రైవింగ్ వీడియో కూడా పెట్టాను సార్. నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది, కార్ నడపాలి ఇవన్నీ. ఈ ఏజ్ లో నేర్చుకున్నానంటే అసలు ఎవరు ఇంట్లో నువ్వు అలా కూర్చోవడమే, నడపాలి ఇలాంటివి చేయకూడదు అన్నారు. ఈ రోజు నా అంతటి నేనే నడుపుతున్నాను అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. అది మాత్రం నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. ఆ హ్యాపీనెస్ మాత్రం అసలు ప్రతి రోజు హ్యాపీ. ఎక్కిన కార్ తీసుకుని ప్రతి రోజు స్లోగా వెళ్ళి వస్తున్నాను. ఎంత హ్యాపీ అంటే అది కూడా మీది వల్లే సార్. అసలు నిజంగా సార్ అసలు ఆ డ్రీమ్ ఈ ఏజ్ లో నాకు ఇంట్లో కూడా అలా సపోర్ట్ చేశారంటే నేను మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగా ఇంట్లో కూడా అంతా సెట్ చేసుకుని బాగా చూసుకుని, మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు, ఎంత బాగా నువ్వు సెట్ చేసుకుంటున్నావు, ఫ్యామిలీని చూసుకుంటున్నావు, అన్ని సరిపెట్టుకుంటున్నావు, ఒక సమాజానికి ఒక మంచి చెప్పాలని చూస్తున్నావు, ఒక క్లాసులు పెట్టిస్తున్నావు, ఇదంతా చేస్తున్నావు అంటే మీ మోటివేషన్ సార్. ప్రతిదీ నేను రాసుకోవడం, అన్ని చేసుకోవడం చేస్తాను సార్. నేను అంతా వీడియో ఆఫ్ లోనే ఉంటాయి, అన్ని చేస్తాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎక్కువగా నేను ఒక టైం తీసుకున్నాను. చాలా థ్యాంక్ యూ All సార్. the very best to you. Thanks for sharing and thanks for talking to us today also. మేడం So డ్రీమ్ చెప్పినట్టు మనందరం కలిస్తే బాగుంటుంది సార్. ఆ మేడం డ్రీమ్ మాత్రం we'll try to meet. We'll try to meet. The time will come. థ్యాంక్ యూ సార్. ఉమా గారికి తెలుసు. నేను అంతకు ముందు వేరే గ్రూప్ లో ఉన్నప్పుడు we అవును, have met. చాలా అసలు ఇప్పటికి తలుచుకున్నా కూడా మాకు రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. అంటే అంత హ్యాపీ అసలు. ఎప్పుడు రోజు తలుచుకుంటూనే ఉంటాం మేము అది, ఆ మూమెంట్ ని. 2 days సార్ అసలు ఎంత అంటే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అది మాకు హ్యాపీనెస్ అనేది. చాలా బాగా చూసారు. So we had a small group. We had a small group where Monica started teaching in a group. అందులో నేను కూడా వెళ్ళాను. మేబీ మనం ఎంతమంది అండి ఉమా గారు? సమ్ 30-40 మెంబర్స్. అంతే సార్, 35-40 మెంబర్స్. 35-40 members we have met on July 30th and 31st of July 30th and 31st of 2023. Yes. సో అప్పుడు we have met for 2 days in 2 days Guntur. శ్రీధర్ బాబు సార్ వాళ్ళ ఇంట్లోనే. అలా ఎంత అంటే అది తలుచుకుంటే అసలు వెళ్ళిపోతాం అనమాట బ్యాక్ మళ్ళీ ఆ డేస్ కి. So certainly I would like to come and meet you all. Of course ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో లేను. We'll see when the time comes, when it is in our this one luck. All the best. So thank you very very much. Thanks to all of you. Be very happy. మనకి మండే ఉంటుంది. మనం అనుకున్న అంతకు ముందు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించండి. హాబీస్ ఆర్ హ్యాబిట్స్ కొత్తవి ఏం కల్టివేట్ చేయొచ్చు, ఏవైతే మంచి ఉంటాయో వాటిని ఏం కల్టివేట్ చేసుకోవచ్చు అనేసి ఆలోచించండి. మనం బెస్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.